కొన్ని మనం హోటల్ నుంచి ఫుడ్ తెచ్చినప్పుడు వెనకాల మైక్రోవేవ్ సేఫ్ అని వేస్తారు. వద్దండి, ఇట్ ఈస్ సేఫ్ టు మైక్రోవేవ్ అంటే గిన్నెకేం కాదని, ఫుడ్ లోకి లీచ్ అవ్వదనే గ్యారంటీ అయితే లేదు. సో నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. యా, ఈవెన్ బయట నుంచి తెచ్చుకోవటం అనేది డిస్కరేజ్ చేయడానికి, ఇప్పుడు బయట నుంచి ఆర్డర్ చేయొద్దు అనడానికి ఇది కూడా ఇంకో రీజన్ అండి. బయట నుంచి తెచ్చేటప్పుడు మనకి ప్లాస్టిక్ కంటైనర్ లో హాట్ ఫుడ్ మన ఇంటికి వచ్చేప్పుడు కూడా హాట్ గానే ఉంటుంది కదా. మనం ఆర్డర్ చేసి గంట అవుతుంది, వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేప్పుడు కూడా వెరీ హాట్ కంటైనర్, కానీ దట్ ఈస్ ప్లాస్టిక్. సో ఆ రకంగా కూడా మనం మైక్రో ప్లాస్టిక్స్ కన్జ్యూమ్ చేసేటువంటి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి, వారి అవకాశం ఉంటుంది కాబట్టి, అది తగ్గించుకోవాలంటే కూడా మీరైతే తినద్దు కాదు, ఆర్డర్ చేయొద్దు, వెళ్ళి రెస్టారెంట్లో కూర్చొని తినండి. ఎప్పుడైనా ఒక పర్టికులర్ డే అనో ఒక పర్టికులర్ వీక్లో వెళ్దామనో అలా పెట్టుకోండి. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయండి ఫుడ్ ఆర్డర్ చేయకుండా వెళ్ళి తినడం మూలాన. ఒకటి, కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. రెండు, రెస్టారెంట్కి వెళ్ళి కూర్చునేటప్పుడు ఆ రెస్టారెంట్ హైజీన్ చూసి మనం చూస్ చేసుకుంటాం. క్లౌడ్ కిచెన్స్ వచ్చిన తర్వాత చాలా వరకు వాళ్ళు అసలు ఎలాంటి ప్లేస్లో ఫుడ్ ప్రిపేర్ చేసి మనకి ప్యాక్ చేసి ఇస్తున్నారు అనేది మనకి అవేర్నెస్ ఉండదు. సో ఆ హైజీన్ విషయంలో కూడా మనకు కొంత సేఫ్టీ అనేది ఉంటుంది. మూడు, అదొక హర్డిల్ కాబట్టి, అంటే ప్రిపేర్ అయ్యి బయటికి వెళ్ళి అక్కడికి వెళ్ళి తినడం అనేది ఒక సాగా కాబట్టి వీలున్నంత తక్కువ ఫ్రీక్వెంట్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. నాలుగు, అన్కప్లింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఏది మనం రెస్టారెంట్కి వెళ్ళి కూర్చునేప్పుడు టీవీ పెట్టుకుని ఫోన్ పెట్టుకుని కూర్చోం. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు బయటికి వెళ్ళి తినడం అనేది ఆల్టర్నేటివ్ టు ఆర్డర్ చేసుకోవటం అనేది లాగా. ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా కానీ ఓకే ఈరోజు ఆర్డరింగ్ వద్దు, అట్లీస్ట్ నెక్స్ట్ వీక్ ఫలానా రోజు బయటకు వెళ్దాము అనేది పెట్టుకున్నట్టయితే కొంతలో కొంత మన ఆరోగ్యం బెటర్ అవుతుంది అనేది నా అభిప్రాయం.